హలో, మంచి మంచి మ్యాంగోస్ వచ్చేస్తున్నాయి కదా. సూపర్ డెజర్ట్ చేసుకుందామా? పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అంతేకాకుండా ఇంట్లో ఏమైనా ఫంక్షన్ ఉన్నా లేకపోతే స్పెషల్ డే అయితే కనుక చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సూపర్ డెజర్ట్ అండి. మరి ఫస్ట్ మనకు కావాల్సింది మామిడి పండ్లు ఉన్నాయి కదా, తొక్క తీసేసి ఇలా మిక్సీలో వేసి పల్ప్ చేసుకున్నాను. ఆల్రెడీ చాలా స్వీట్గా ఉన్నాయి కాబట్టి కొంచెమే షుగర్ వేసాను. మీ దగ్గర ఉన్న మామిడి పండ్ల స్వీట్ని పట్టుకొని కావాలి అంటే షుగర్ వేసుకోండి, లేకపోయినా కూడా ఓకే. మ్యాంగో పల్ప్ ఇక్కడ రెడీగా ఉంది కదా. ఇప్పుడు ఒక గ్లాస్ మిల్క్, ఇవి 250 ml ఉన్నాయి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్, అలాగే 2 టేబుల్ స్పూన్ల షుగర్. కొన్ని డెజర్ట్స్కి తప్పదు, ఇంకా మనం షుగర్ వేసుకోవాల్సిందే. వేసి బాగా మిక్స్ చేసేయండి. కార్న్ఫ్లవర్ షుగర్ పాలల్లో మంచి కలపాలి. ఇందులోనే ఒక స్పూన్ ఫుల్ మ్యాంగో పల్ప్ వేసేయండి. వేసి బాగా మిక్స్ చేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి మంచి కుక్ చేయాలి. రండి, స్టవ్ ఆన్ చేసి మిక్స్ చేస్తూ ఉండాలి. కార్న్ఫ్లవర్ వేసాం కాబట్టి గట్టిగా అవుతుంది. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి, సైడ్కి ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉండండి. కొంతమంది అయితే ఇందులో కలర్ వేస్తారు, బట్ నేనేం వేయట్లేదు. న్యాచురల్గా వచ్చే క్రీమిష్ కలరే బాగుంటుంది. సో ఇలా చక్కగా చేసేసుకోండి. ఫస్ట్ ఇప్పుడు మనం తయారు చేస్తుంది మ్యాంగో కస్టర్డ్. ఇందులో కావాలి అంటే మ్యాంగో ఎసెన్స్ దొరుకుతుంది, అది యాడ్ చేస్తే ఇంకా మ్యాంగో ఫ్లేవర్ బాగుంటుంది. బట్ న్యాచురల్గానే మన దగ్గర ఫ్రూట్స్ ఉన్నాయి, సీజన్ కాబట్టి నేను ఎసెన్స్ ఏం వేయట్లేదు. ఇది తింటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మ్యాంగో కస్టర్డ్. సో కొంచెం ఉడికితే థిక్ అయిపోతుంది, కొంచెం హీట్ అవుతుంది, సైడ్స్కి థిక్ అవ్వడం స్టార్ట్ అయింది. చూసారా, ఇలా అవ్వాలి, జెల్లీ లాగా అవుతుంది. ఉడికి థిక్గా అయింది చూసారా. ఇలా మ్యాంగో కస్టర్డ్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇది కాస్త చల్లగా అవ్వాలి. ఇక్కడ పక్కన పెట్టేసాను. ఒక గ్లాస్ బౌల్ తీసుకుందాం. ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న మ్యాంగో పల్ప్ కింద వేసేయండి. ఇలా ఇక్కడ నా దగ్గర వెనిలా స్పాంజ్ కేక్ ఉంది. దీన్ని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. మధ్యలో ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు వెనిలా స్పాంజ్ కేక్ పైన జస్ట్ షుగర్లో వాటర్ వేసి పెట్టేశాను. ఇవి షుగర్ వాటర్ అన్నమాట. షుగర్ అంతా కరిగిపోయిన వాటరు. కొంచెం లైట్గా కేక్ మీద వేసుకుంటే కొంచెం జ్యూసీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మ్యాంగో కస్టర్డ్ని పైనుండి వేసుకోండి. చక్కగా జ్యూసీగా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంట్లో ఫంక్షన్స్ ఉంటే అయితే బెస్ట్, ఇంకా మంచి డెజర్ట్ అన్నమాట మనకి. ఇలా ఫుల్గా వేసేయండి. చల్లగా అయిన తర్వాత థిక్ అవుతుంది అన్నమాట కొంచెం మనకి. ఇప్పుడు మళ్ళీ పైనుండి పల్ప్ వేయండి, ఇంకొక లేయర్ వేసిన తర్వాత మళ్ళీ కేక్ వేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసాను అన్నమాట, సైడ్స్కి కనిపించడానికి. ప్రతి ఒక్క బైట్లో ఈ కేక్ వస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అరేంజ్ చేసి పెట్టేసుకోవడమే కొంచెం మనకి టైం పడుతుంది, కానీ వచ్చిన తర్వాత ఎవరికి ఎంత కావాలో అంత బౌల్స్ లాగా వేసిచ్చామనుకోండి. పార్టీస్ ఉన్నప్పుడు చెప్తున్నాను నేను. ఇంట్లో అయినా సరే ఒకసారి చేసి పెట్టేస్తే లంచ్ అయిన తర్వాత, సండేస్ అలా స్పెషల్ డేస్, హాలిడేస్, పిల్లలు ఇంట్లో ఉంటారు అనుకుంటే ఇలాంటి డెజర్ట్స్ చాలా బాగుంటాయి. ఒక రోజు చేస్తే 2 నుండి 3-4 రోజులు మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. ఇలా ఫుల్గా కేక్ వేసేయండి, ఎక్కడ గ్యాప్ రాకుండా. తర్వాత మళ్ళీ పైనుండి కొంచెం షుగర్ సిరప్, జ్యూసీగా ఉండడం కోసమే, జస్ట్ కేక్ తడవడం కోసమే. ఇందులో మీరు కావాలి అంటే నట్స్ యాడ్ చేసుకోవచ్చు, మ్యాంగో జెల్లీ యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇట్లా వేసేసి కస్టర్డ్తో ఫిల్ చేయాలి.
మ్యాంగో పల్ప్, ఇలా మ్యాంగో పల్ప్తో ఫిల్ చేసి మ్యాంగో పీసెస్ జస్ట్ ఇలా కట్ చేయండి, కింద కట్ అవ్వకుండా అండ్ సైడ్ కట్ చేయండి. ఇలా పీసెస్ వస్తాయి కదా, జస్ట్ ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసి పైన గార్నిష్కి వేసేయండి. లో కొంచెం ఫ్రెష్ క్రీమ్ అయినా విప్ క్రీమ్ అయినా ఏదైనా ఉంటే ఇలా కలర్ బ్రేకింగ్ కోసం పైనుండి వేసుకోండి, బాగుంటుంది. జస్ట్ ఇలా కలర్ బ్రేకింగ్ కోసం చెర్రీస్ అవి పెడితే బాగుంటుంది, మొత్తం కంప్లీట్ ఎల్లో కాకుండా. అదిరిపోయే మ్యాంగో పుడింగ్, ఇది చల్లగా అయిన తర్వాత తింటే కనుక చాలా బాగుంటుంది. నా దగ్గర నేను ఎప్పుడు క్రీమ్ స్టోన్కి వెళ్ళినా ఇలా జార్స్ తెచ్చుకుంటాను అనమాట, నాకు చాలా ఇష్టం. అండ్ చాక్లెట్ జార్ అని దొరుకుతుంది, అవి ఇంట్లో పిల్లలకి ఎప్పుడైనా డెజర్ట్స్ చేసినప్పుడు యూస్ చేస్తాను. పిల్లలకైతే నేను ఇలా ఇండివిజువల్గా చేసి పెడతాను అనమాట, అది కూడా చాలా బాగుంటుంది. మీ ఇష్టం, ఒకేసారి చేసుకున్నా ఇలా, లేదా చిన్న చిన్న జార్స్ ఉంటే అలా చేసుకున్నా కూడా బాగుంటుంది. మ్యాంగో సీజన్లో ఇంకా మంచి మంచి రెసిపీస్ ఎన్నో చేసుకుందాం. ఇది నచ్చిందా? ట్రై చేయండి, బాగుంటుంది.